సార్ జనరల్‌గా ఏంటంటే స్పైన్ సర్జరీ గురించి మీరు చాలా క్లియర్‌గా చెప్పారు. బట్ ఏంటంటే మిత్ అనేది చాలా మందికుంటుంది. ఎస్పెషల్లీ ఊళ్ళ నుంచి వచ్చేవాళ్ళు చాలా ఈజీగా చేయించుకుంటున్నారు. సిటీలో ఉండేవాళ్ళే మీరన్నట్లుగా యంగ్‌స్టర్స్‌కి ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాళ్ళు చాలా ఎక్కువ భయపడుతున్నారు. ఇక్కడ చాలా వరకు ఉన్న అంటే ఏంటంటే స్టంట్ మాస్టర్స్ కానివ్వండి, లేకపోతే యాక్టర్స్ కానివ్వండి, వీళ్ళకి స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయంటారు. సో వన్స్ స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ చేసుకున్న తర్వాత మీ దగ్గరకు వచ్చి సర్జరీస్ లాంటివి కంప్లీట్ చేశాక డాన్స్ చేయడం కానివ్వండి, ఫైట్స్ చేయడం కానివ్వండి, లేకపోతే యాక్షన్ సీన్స్ చేయడం కానివ్వండి, ఇలాంటి రిస్క్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అసలు? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఓన్ ఒక ఏమంటారు ఇన్ ద సెన్స్ లైక్ దర్ ఇస్ అ సింపుల్ ప్రోటోకాల్ ఫర్ ఎనీ స్పైన్ సర్జరీస్. ఓకే, చెప్పాను కదా 80% ఆఫ్ అవర్ స్పైన్ సర్జరీస్ ఆర్ ఫ్యూజన్ టెక్నాలజీస్ అంటాం. దట్ స్క్రూస్ వేసేది, మెష్ పెట్టేది, ఇవన్నీ అట్లా సర్జరీస్కి అయితే అబ్సల్యూట్లీ ఫర్ 3 months ఐ విల్ టెల్ నో ఏమంటారు కాంటాక్ట్ స్పోర్ట్స్, ఇట్లా డాన్సెస్ కానీ ఇవన్నీ కానీ ఫస్ట్ ఇనిషియలీ ఫర్ 3 months నో. వై 3 months అని ఎందుకు చెప్తున్నాను 3 months అంటే ద రీజన్ ఏంటంటే ఎలాగ మీరు పిల్లర్స్ వేసి బ్రిడ్జ్ని ఎలాగా కన్స్ట్రక్ట్ చేస్తారో యూ గివ్ సమ్ టైమ్ అంతా ఏమంటారు ఆ సిమెంట్ అంతా గట్టిపడాలి అని. సేమ్ వే ఇక్కడ స్పైన్లో కూడా ఫ్యూజన్ అవ్వాలంటే ఇట్ టేక్స్ 3 months. అంటే కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. స్మోకర్స్ హెడ్ అనదర్ 1 month ఎక్స్ట్రా నవ్వు, ఎందుకంటే స్మోకర్స్కి బ్లడ్ సప్లై తక్కువ ఉంటుంది, దానివల్లనే రోంత టైం తీసుకుంటుంది ఫ్యూజన్ అయ్యేదానికి. దట్స్ వై ఈ 3 months అయినాక మీరు డ్యాన్స్ చేసుకోవచ్చు, మీరు కాంటాక్ట్ స్పోర్ట్స్ ఆడవచ్చు, మీరు వాంట్ గో ఫర్ ఏమంటారు రెజ్లింగ్ చేసుకోవచ్చు, ఎలాంటి అడ్వెంచర్స్ అయినా చేయొచ్చు. పోస్ట్ 3 months యూ కెన్ డూ ఎనీ అడ్వెంచర్స్, దట్స్ నాట్ ఇష్యూ. బట్ దర్ ఇస్ వన్ క్యాచ్ హియర్. క్యాచ్ ఏంటంటే ఆల్వేస్ ఆఫ్టర్ 3 months సమ్ పీపుల్, అంటే ఇవి వాస్తవాలు చెప్తున్నాను, వచ్చి చెప్తారు సార్ కొంచెం పెయిన్ ఉంది సార్ నాకు, ఇంకా బ్యాక్ పెయిన్ 3 months అయినా కూడా కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంది సార్ అని. నేను ఒకటే చెప్తాను పేషెంట్, నథింగ్ టు బి వరీడ్ ఫర్ దట్ పెయిన్ నౌ. ఓకే, నేను పేషెంట్కి ఏం చెప్తానంటే ఈ పెయిన్ ఎందుకు వస్తుంది ఏంటి, ఎలా మీరు దాన్ని కోపప్ అవ్వాలి అంటే ద రీజన్ ఏంటంటే ఒక్కసారి ఈ స్పైన్ సర్జరీస్ చేసేటప్పుడు ఈవెన్ మజిల్స్ కూడా కొంత కదిలిస్తాం. ఓకే, నార్మల్గా మజిల్ అనేది ఎలా ఉంటుంది, ఇప్పుడు నేను ఇక్కడ ఇట్లా కూర్చున్నాను, ఇలా తిరగలను, ఏమైనా తీసుకోవాలంటే ఇలా కూడా తిరగలను, ఇవన్నీ డ్యూ టు అవర్ మజిల్ ఎలక్ట్రిసిటీ. ఎందుకంటే అది ఎలాస్టిక్ బ్యాండ్లా ఉంటాయి, ఇట్లా తిరుగుతాయి అలాగే. ఇప్పుడు ఈ సర్జరీస్ అయినాక ఏమవుతుందంటే ఈ మజిల్ అనేది కొంచెం టైట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఎట్లా నేను వాచ్ కట్టుకున్నా కొన్ని రోజులు అయినాక తీసేస్తే మచ్చబడుతుంది, అలాగే మజిల్లో కూడా మచ్చబడి ఉంటుంది. ఆ మచ్చ వల్ల కొంచెం టైట్ ఉంటాయి, దానివల్లనే ఫీల్ దట్ సడన్గా 3 months అయినా సార్ చెప్పారులే ఇప్పుడు నేను వంగుతున్నాను, మళ్ళీ నేను ఏమన్నా స్పోర్ట్స్ సడన్గా పెయిన్ వస్తుంటుంది, కొంచెం పెయిన్ వాళ్ళు ఏమన్నా మళ్ళీ ఏమైనా వచ్చేసిందా, ఇట్స్ నాట్ డ్యూ టు దట్ వన్, ఇట్స్ డ్యూ టు యువర్ మజిల్ టైట్. ఒక్కసారి మెల్లగా ద బాడీ ఆల్సో విల్ ట్రై టు అడాప్ట్ అండ్ ఇల్ మజిల్ మళ్ళీ ఎలస్ట్రిసిటీ రీగైన్ అవుతుంది మెల్లంగా. సో నథింగ్ టు బి వరీడ్, అవన్నీ ప్యానిక్ అయ్యే అవసరమే లేదు మీకు. ఓకే, సో మేమే కొంచెం ఎక్కువ ప్యానిక్ అవుతూ ఉంటాం, అయితే స్పైన్ అనేసరికి మేబీ కొంచెం ఆ ప్యానిక్ అనేది ఉంటుంది. సో దాన్ని క్లియర్ చేసుకోవడానికే వి కేమ్ హియర్ టుడే.